పుట్టిన పిల్లల్లో మనం వినికిడి సమస్యను అలాగే వాళ్ళు మాట్లాడకపోవడాన్ని చాలా వరకు గమనిస్తుంటామండి. ఇలాంటి వాళ్ళలో ఎవాల్యుయేట్ చేసినప్పుడు జనరల్‌గా మేనరిక పెళ్ళిళ్ళు చాలా వరకు కారణం ఉంటది. కన్సాంగ్యునస్ మ్యారేజెస్ అంటారు. దగ్గరి బంధువులు మేనరికం మేనత్త కూతురు, మేనత్త వీళ్ళని చేసుకోవడం వల్ల ఈ వినికిడి సమస్యని ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇది చాలా వరకు మేనరికాలను అవాయిడ్ చేయడం ద్వారా ఈ సమస్యని మనము అవాయిడ్ చేయొచ్చండి. ఇలాంటి పిల్లలు బై బర్త్ వాళ్ళకి ఏమీ వినబడదు. కాబట్టి వీళ్ళని వితిన్ 1 ఇయర్ అండి 9 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల ఇలాంటి పర్సన్స్కి కాక్లియర్ ఇంప్లాంట్ ద్వారా వాళ్ళ వినికిడిని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి వీలవుతుంది. అందువల్ల ఎవరైనా మేనరికం కానీ దగ్గరి బంధువులు వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ కలిగేటటువంటి పిల్లల్ని డెఫినెట్గా స్క్రీనింగ్ అనేది ఉంటుందండి. ఆటోఅకౌస్టిక్ ఎమిషన్స్ అంటారు, ఓఏఈ అని. అలాంటి టెస్ట్ అంటే ఇమ్మీడియట్గా వితిన్ 1-2 డేస్లో మనము ఆ టెస్ట్ చేయడం ద్వారా బేబీకి వినికిడి సమస్య ఉన్నదా లేదా అని గుర్తించవచ్చండి. అలా గుర్తించినప్పుడు వీలైనంత తొందరగా ఇంటర్వెన్షన్ అనేది చేయొచ్చు. అది ఎలాగంటే కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటారండి. దానికన్నా ముందుగా బేబీని ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. హిస్టరీ కానీ ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా, అలాగే అవసరమైతే సిటీ స్కాన్, ఎంఆర్ఐల ద్వారా ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్స్, లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్స్ లేదా బ్రెయిన్ స్టెమ్ సంబంధించినటువంటి ఏవైనా అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయేమో కనుక్కొని ఆ పర్టికులర్ బేబీ సూటబుల్ ఫర్ సర్జరీ అనుకుంటే అలాంటి వాళ్ళల్లో ఎటువంటి అనటామికల్ అబ్నార్మాలిటీస్ లేనప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది సజెస్ట్ చేయొచ్చండి. అలాంటి పిల్లల్ని ఒక చిన్న ఆపరేషన్ ద్వారా జనరల్ అనస్థీషియా కింద ఆపరేషన్ చేస్తాము. ఈ ఆపరేషన్ అనేది చెవి వెనుక భాగం నుంచి లోపలికి వెళ్ళి ఒక సగ భాగాన్ని లోపల ఇంప్లాంట్ చేస్తారు, సగ భాగం బయట ఉంటుంది. దాని ద్వారా పిల్లలకి బయట శబ్దాలు వినేటట్టు ఏర్పాటు చేయొచ్చు. ఇలాంటి వాళ్ళకి మినిమం సర్జరీ చేసిన తర్వాత మాట్లాడడానికి, మనం ఎదుటి వ్యక్తి మాట్లాడేదానికి రెస్పాండ్ అవ్వడానికి వీలుగా వాళ్ళకి స్పీచ్ థెరపీ అనేది ఇస్తామండి. అది బేబీ కండిషన్ బట్టి 2 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ కానీ ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఇన్నర్ ఇయర్కి సంబంధించిన అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్ ఉంటారండి. ఈ ఇయర్కి బైపాస్ చేసి డైరెక్ట్గా మెదడు వెనక భాగంలో బ్రెయిన్ స్టెమ్ ఇంప్లాంట్స్ కూడా చేయడం ద్వారా బేబీ వినేటట్టు ఏర్పాటు చేయొచ్చండి. సో మెయిన్గా వీలైనంత వరకు లేదా 100% మేనరికపు వివాహాలని చేసుకోకుండా ఉండడం ద్వారా పిల్లలకు వచ్చేటటువంటి అబ్నార్మాలిటీస్ని తగ్గించడానికి వీలవుతుంది.